హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చి నెక్స్ట్ డే, నా బర్త్డే నెక్స్ట్ డే అంటే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను 25th రోజు. సో యాక్చువల్లీ డిన్నర్కి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ డిన్నర్ డేట్కి తీసుకెళ్ళినారు. మొత్తం నేను, పిల్లలు, ఇంకా హస్బెండ్ అందరం కలిసి వెళ్ళినాము. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదన్నమాట. After a long time, long video. సో ఇప్పుడు మేము ఇవాళ నా బర్త్డే అనమాట. సో మా హస్బెండ్ బర్త్డే ఓకే. సో మేము ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, సర్ప్రైజ్ అన్నారు. అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నా ఎక్కడికి తీసుకెళ్తారని. చెప్తే మనం ఎక్కడ వెళ్తున్నాం? లక్కీ ఎక్కడికి వెళ్తున్నాం? సో అక్కడికి వెళ్ళినాక నేను మళ్ళీ వీడియో తీస్తాను. సో 5000 సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. ఏమని చెప్పాలనుకుంటున్నావు? కంగ్రాచులేషన్ 5000 సబ్స్క్రైబర్స్ అండ్ థాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసినందుకు, వీడియో వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసి మా లక్కీ కూడా పడుకున్నాడు. చెప్పు సోను, ఎక్కడ వెళ్తున్నామో? దట్స్ ఎ సర్ప్రైజ్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో మేము వచ్చేసి ఐటీసీ కాకతీయకి తీసుకొచ్చినారు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. మొన్న మేము పార్క్ హయాత్ వెళ్ళినాము, అది కూడా ఫస్ట్ టైమే. ఇది కూడా చెప్పలేదు. చాలా అంటే పిల్లలు మాత్రం నాకన్నా ఎక్కువ పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అండ్ ఎంట్రన్స్ చూసే ఫుల్ వాళ్ళు ఇద్దరు చాలా ఖుషి అయిపోయినారనమాట. ఇంకా మేము ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోయినాము. ఇక్కడ అంబియన్స్ మాత్రం చాలా బాగుండే. మా లక్కీ ఎంట్రన్స్ దగ్గర వాటర్ ఫాల్ అది ఉందనమాట. అక్కడనే ఉండిపోతా అని చెప్తున్నాడు. నేను ఇక్కడ స్నానం చేస్తాను అంటున్నాడు. ఒక 5 to 10 minutes అక్కడనే వాడు టైం స్పెండ్ చేసి మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చినాం చాలా కష్టంగా. ఇంకా మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఫుడ్. ఐ మీన్ టైం తీసుకొని తొందర ఏం లేదు, ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు కూడా అన్నీ ఫుడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం చూసి వచ్చినాం ఎక్కడెక్కడ ఏముంది ఏంటి అనేది. ఇంకా మేము కూర్చొని ఫస్ట్ లక్కీకి మాత్రం ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. లక్కీ ఫస్ట్ ఫ్రూట్సే తిన్నాడు. ఫ్రూట్స్ తిని ఆడుకుంటూ మెల్లమెల్లగా కొంచెం బిర్యానీ, కొంచెం చికెన్, అది ఇది అంతా కొంచెం తిన్నాడు. మంచిగా ఎంజాయ్ చేసిండు వాడు కూడా. అండ్ నేను కూడా వెజ్కి అండ్ నాన్ వెజ్కి చాలా వెరైటీస్ ఉండే. ఇక్కడ ఐస్ ఉంటే ఐస్ కావాలని దానికోసం అల్లరి చేసినాడు కొంతసేపు. అమ్మ పిల్లలు నిజంగా ఒక్క దగ్గర స్టేబుల్ ఉండరు కదా. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఒకవేళ ఇంతే అయితే నాకు కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరు పిల్లలు అట్లాగే ఉంటారు. ఇంకా మా పిల్లలన్నా బెటర్ అనిపించింది. ఒక్క దగ్గర కూర్చొని ఉన్నారు. వేరే పిల్లలు అయితే అక్కడిక్కడ ఉరుకుతూనే ఉన్నారు అనమాట. ఎవరికి ఆపలేం కదా మనం. లక్కీ Recording?
రైస్. ఇంకా లక్కీకి రుద్దుకి ఇద్దరికి కూర్చోబెట్టేసి నేను తెచ్చుకుందాం అనుకున్నాను ఫుడ్. మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయినారు, ఆయనకు కూడా చాలా నచ్చింది ఫుడ్. నిజంగా బాగుండే ఫుడ్, ఎక్కువ స్పైస్ లేకుండా మీడియంగా పిల్లలు అందరూ ఎంజాయ్ చేసేలాగా ఉండే. సో ఇంకా నేను కూడా తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళినాను. ఫస్ట్ నాకు ఇక్కడ బేల్పూరి ఇవన్నీ ఉండే అనమాట, లైక్ క్రిస్పీ స్టిక్స్ అవి చాలా బాగుండే, టేస్టీగా ఉండే. చికెన్ కూడా బాగుండే, చికెన్ సాస్ అక్కడ సాస్ పెట్టి ఉండే, గ్రిల్డ్ చికెన్ అనమాట, చాలా టేస్టీ అనిపించింది అది కూడా. पूरा सलाद से दही वड़ा, कर्ड राइस, అన్నీ ట్రై చేస్తాం. సలాడ్, చికెన్ సలాడ్ ఒక ట్రై చేద్దాం. అప్పుడే స్వీట్సా? Today is cheat meal day. Cheat meal day. ఇంకా కొంచెం ఫుడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మెయిన్ కోర్స్ తిననీకి ఇంకొంచెం గ్యాప్ కావాలి కదా, లైక్ ఒకటేసారి అన్నీ తినలేమని చెప్పేసి చలో పూల్ ఏరియా సైడ్ వెళ్దాము, అక్కడ కూడా వ్యూ చూద్దామని చెప్పి అక్కడ వెళ్తే చాలా బాగుండే వ్యూ. పిల్లలకి మాత్రం చాలా నచ్చింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. నైట్ టైం, ఈ మార్నింగ్ అవర్స్లో అంతా ఓకే ఉంటుంది, నైట్ టైంలో మాత్రం చాలా బాగుంటుంది ఇది. అండ్ మా లక్కీ మాత్రం ఇంకా పూల్ని చూస్తే ఇంకా ఆడు అస్సలు, ఆయనకు చాలా ఇష్టం అనమాట స్విమ్మింగ్ చేయడము. సో అక్కడ ఒకళ్ళు చేస్తున్నారు, యాక్చువల్లీ ఇది ఎంట్రీ లేదు, ఓన్లీ అక్కడ స్టే చేస్తేనే వాళ్ళకే ఎంట్రీ అనమాట. సో ఇంకా లక్కీ మాత్రం చాలా అంటే జిద్దు చేసినాడు, నాకు పూల్లో కావాలి, పూల్ వెళ్తాను నేను ఇప్పుడు, స్విమ్ చేస్తానని. ఇంకా అది ఇది చెప్పేసి మేము వాడిని డైవర్ట్ చేసినాము. ఇంకా అక్కడనే చాలా ఫొటోస్ దిగినాము, నేను పిల్లలందరం కలిసి దిగేసి ఇంకా మళ్ళీ ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట. కొంచెం స్పేస్ దొరికింది కదా, మళ్ళీ కొంచెం తినేద్దామని చెప్పేసి. చూడండి ఆయనకి అసలు స్విమ్ చేయాలని.
ఒకసారి లక్కీ చూడండి. वाटरमेलन लावला चिकन. ఇంకా నేను బిర్యానీ తెచ్చేసుకున్నాను. బిర్యానీ తెచ్చుకున్నాక ఇంకా స్వీట్స్ కూడా తినాలని చెప్పేసి కొంచెమే తీసుకున్నాను బిర్యానీ, ఎక్కువ తీసుకోలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఏమంటున్నానంటే ఎక్కువ స్పైసీ లేదు, అందరు ఎంజాయ్ చేయొచ్చు. బట్ మా లక్కీ మాత్రం ఎక్కువ నార్మల్ స్పైస్ ఉన్నా కానీ తినలేడు అనమాట. అందుకే నేను లక్కీ కోసం వైట్ రైస్ తెప్పించుకొని లక్కీకి వైట్ రైస్ తినిపించినాను, వేడివేడిగా ఉండే. వాడు అన్నీ తిని ఇది కొంచెం తిన్నాడు, వానికి అదే చాలన్నమాట. సో రుద్దు ఇంకా లాస్ట్కి నూడిల్స్ తెచ్చుకొని నూడిల్స్ కూడా ఎంజాయ్ చేసినాడు. మమ్మీ ఇంకా మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్గా కేక్ కూడా తెప్పించినాడు. దాని తర్వాత ఇంకా రుద్దు కాఫీ తెచ్చుకొని తాగినాడు. అదేం టేస్ట్ ఏమో తెలియదు, చాలా చేదుగా ఉండే అనమాట. ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. కేక్ కూడా ప్యాక్ చేయించేసుకున్నాము, అస్సలు జాగా లేకుండా ఫుల్ స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం వాకింగ్ చేసేసి ఇంకా మేము ఫొటోస్ మొత్తం అక్కడ ఫొటోస్ అంతా దిగేసి ఇంకా మేము వెళ్ళిపోయినాం అనమాట. బాబు
మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే, అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి యూస్ఫుల్ అనిపిస్తే కానీ, ఎంటర్టైనింగ్గా ఉంటే కానీ. సో యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.